వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. మనసున మనసై నెక్స్ట్ ఎపిసోడ్. ఇంకా నీవు అక్కడికి వెళ్ళి 20 రోజులేగా అయ్యింది. మొదట్లో కాస్త కొత్తగానే ఉంటుందనుకో. అలా అని ఏదీ పట్టించుకోకుండా, కల్పించుకోకుండా కూర్చున్నా బాగుండదు. కలివిడిగా మాట్లాడి చేతనైన పనులు చేయాలి. అప్పటికి గాని వాళ్ళకి నీకు కొత్త పోదు. దమయంతి ఓపిగ్గా అక్కగారికి అన్నీ వివరించింది. కానీ జయంతికి అక్కడ తన ఇల్లు ఇలా కాదన్న అభిప్రాయం బలపడి అసంతృప్తి అనిపించింది. దానికి తోడు నిన్న సాయంత్రం దమయంతి కోసం 1200 పెట్టి పాతూరు జరీ చీర, మిఠాయి పేకట్టు తెచ్చింది. అది చూసి కాస్త మొహం ముడుచుకొని ఎంత పెట్టి కొన్నావు చీర అన్నాడు. 1100 అంది జయంతి ముభావంగా. శేషగిరి ఆశ్చర్యంగా 1100 నెలాఖరులో అంత ఖర్చు పెట్టి కొనాలా? ఎంత చెల్లెలైనా వ్యంగ్యంగా ఎత్తి పొడిచాడు. ఎన్ని వందలైతేనేం మిమ్మల్నేం రూపాయి అడగలేదుగా, మీకెందుకు బాధ? ఏమిటి ప్రతిదానికి మిమ్మల్ని అడగలేదుగా అంటావు? నీ డబ్బు అయితే అవసరాన్ని మించి తగలేస్తావా? కోపంగా అన్నాడు. చెల్లెలు కడుపుతో ఉంటే చీర ఇవ్వడం తగలేయడం అనరు వాదించుతూ అంది. అంతంత ఖరీదైన బహుమతులు ఇవ్వక్కర్లేదు. 500-600లో చీరలొస్తాయి. ఆ 100 రూపాయలకే వస్తాయి చీరలు వెక్కిరింపుగా అంది. శేషగిరి చురచురా చూశాడు. అసలే 2 రోజుల నుంచి ఎడమొహం పెడమొహంగా ఉన్న ఇద్దరి మధ్య ఆ రోజు గొడవ మరీ కాస్త ఆజ్యం పోసింది. గోపాలకృష్ణ బలవంతం చేశాడని, మామగారు వాళ్ళు వెళ్ళకపోతే ఏం అనుకుంటారోనని ఫంక్షన్‌కి వెళ్ళక తప్పలేదు శేషగిరికి. సాయంత్రం పేరంటం అది అయి ఇల్లు చేరేసరికి 7 అయ్యింది. ఆడపడుచు పేరంటానికి కూడా రాలేదు. ఎందుకు రాలేదు అని కూడా అడగబుద్ధి వేయలేదు జయంతికి. వీళ్ళందరూ తనని చూస్తూనే మొహాలు ముడుచుకుంటారు. ఇలాంటి వాళ్ళతో సరదాగా మాట్లాడటం ఎలా? దమయంతికేం అలా చెబుతుంది. వాళ్ళింట్లో వాళ్ళంతా సరదాగా మంచిగా ఉంటారు గనుక దానికేం ఈ సంగతి అర్థం కాదు. ఆ రోజు ఫస్ట్ తేదీ. జీతాలొచ్చే రోజు. సాయంత్రం ఇంటికి వచ్చాక గదిలోకి వెళ్ళగానే శేషగిరి మంచం మీద డబ్బులు పర్చుకొని ఏవేవో లెక్కలు చీటీలు రాస్తున్నాడు. జయంతి లోపలికి వచ్చి బ్యాగ్ తీసి మంచం మీద పడేసి బాత్రూంలోకి వెళ్ళింది. శేషగిరి బ్యాగ్ తెరిచి చూశాడు. జీతం డబ్బు ఉందా లేదా అని. డబ్బు కనపడలేదు. జీతం రాలేదా? ఏం చేసింది అని అతను అనుకుంటుండగానే చటుక్కున బాత్రూంలో నుంచి బయటకు వచ్చింది జయంతి. టవల్ మర్చిపోయి తీసుకోవడానికి. శేషగిరి బ్యాగ్ తెరిచి చూస్తుండటం చూసేసరికి జయంతికి చాలా లేకిగా, అసహ్యంగా అనిపించి తీక్షణంగా చూసి ఏమిటి నా బ్యాగ్లో ఏం చూస్తున్నారు? అంది కటువుగా. జీతం తెచ్చావేమోనని. ఎలాగో డబ్బులు లెక్కలు వేస్తున్నాగా, నీది కూడా కలిపి లెక్కలు సరిచూడాలని. ఈరోజు జీతాలు ఇవ్వలేదా అని సూటిగానే అడిగేశాడు. జయంతి తిరస్కారంగా చూసి ఇచ్చారు అంది ముభావంగా. మరి బ్యాగులో లేదే డబ్బు అన్నాడు అనుమానంగా చూస్తూ. నేను జీతం ఇంటికి తేను. బ్యాంకులో నా అకౌంట్లో జమ అవుతుంది. ఎప్పుడెంత కావలిస్తే డ్రా చేసుకుంటాను. శేషగిరి తెల్ల మొహం వేశాడు. అతను అప్పుడే జయంతి రాబోయే జీతంతో ఏమేం లోన్లకి కట్టాలా, పెళ్లి ఖర్చుకు తీసింది పూడ్చడానికి, మిగిలింది ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలా అని ఈ నెల రోజులుగా మనసులోనే లెక్కలు కట్టుకున్నాడు. జయంతి ఇలా బ్యాంకులో జీతం జమ చేస్తే తను ఏం కావాలన్నా ఆవిడనడిగి తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది. ప్రతిసారి ఆవిడకి చెప్పి వప్పించి తను అడిగి తీసుకోవాలా? అతని మొహం నల్లబడింది. కాస్త అథారిటీగానే సరే ఇన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు. ఇంకా అలా కుదరదు. రేపు తీసుకొచ్చేయ్ పే. చాలా లోన్లు తీర్చాలి. పీఎఫ్ ఎంత కడుతున్నావు? ఇన్సూరెన్స్ వగైరాలు ఎంత కడుతున్నావు? ప్రొవిడెంట్ ఫండ్ అది పోగా ఎంతుందో చెప్పు అంటూ కాగితం మీద లెక్కలు వేయడానికి తయారవుతూ అన్నాడు. జయంతి చిరాగ్గా చూసింది. ఏమిటిప్పుడు ఆ లెక్కలు? ఇంటికొచ్చి రాగానే డబ్బుపాట మొదలుపెట్టారు. నేను టీ అది తాగక్కర్లేదా? అసహనంగా అంది. తాగిరా. ఈలోగా నా జీతం లెక్కలు తేల్చుకుంటాను.
జయంతి అతని వంక ఓ తీక్షణపు చూపు విసిరి వంట ఇంట్లోకి వెళ్ళి టీ పెట్టుకొని కప్పుతో తెచ్చుకొని సావకాశంగా మంచం మీద కూర్చుని తాగుతూ రిలాక్స్ అవ్వసాగింది. శేషగిరి కాగితాల మధ్య నుంచి ఓసారి తలెత్తి ఊ ఇప్పుడు చెప్పు నీ టేక్ ఆఫ్ పే ఎంత? అన్నాడు. జయంతి నిర్లక్ష్యంగా ఏమో నేనెప్పుడూ చూడలేదు. అకౌంట్లో జమ అవుతుంది. ఇన్సూరెన్స్ కి వాటికి చెక్కులు ఇచ్చేస్తాను. ప్రొవిడెంట్ ఫండ్ అది ఇన్కమ్ టాక్స్ మినిమం కట్టే వీలుగా ఎక్కువ చేస్తుంటాను అంది. అదే ఎంత కడుతున్నావు? ఏమో గుర్తులేదు. చూడాలి. అకౌంట్ పే స్లిప్స్ చూడాలి. శేషగిరి అసహనంగా చూశాడు. బాగానే ఉంది నీ నిర్లక్ష్యం. డబ్బంటే నీకంత నిర్లక్ష్యం. ప్రొవిడెంట్ ఫండ్ ఎంతో తెలిస్తే చెప్పు వ్యంగ్యంగా అన్నాడు. ఎందుకు ఇన్ని ఆరాలు తీస్తున్నారు? ఏమిటి ఇలా నిలబెట్టి అడగడం? జయంతి అసహనంగా అంది. ఆరాలేమిటి? భార్య జీతం ఎంతో మొగుడికి తెలియద్దా? నీ జీతాన్ని బట్టి గదా ఏదన్నా ప్లాన్ చేయడం. ముందు రేపు ఆ క్యాష్ ఇంటికి తీసుకురా అథారిటీగా అన్నాడు. అంతా ఎందుకు తేవడం? అవసరం అయినప్పుడు తేవచ్చు. నా దగ్గర ఇంకా 500 అయ్యాక చూద్దాం. నాకెప్పుడూ అలాగే అలవాటు. శేషగిరికి తిక్కరేగింది. భార్య జీతం చేతిలో పడకపోవటం ఒకవైపు డిసప్పాయింట్మెంట్, ఒకవైపు జయంతి నిర్లక్ష్య ధోరణికి అతని వళ్ళు మండింది. ఇదిగో జయంతి, నన్ను 10 సార్లు అనిపించాకు. నీ పాత అలవాట్లు మార్చుకో ఇంకా. డబ్బు సంగతి ఏం చేయాలో, ఎలా ప్లాన్ చేయాలో నేను చూసుకుంటాను. ఆ సంగతి నాకు వదిలిపెట్టి ఊరికే వాదించకు అనవసరంగా కోపంగా అన్నాడు. అంటే నేను జీతం తెచ్చి మీ చేతిలో పెట్టాలనా మీ ఉద్దేశం? ఆశ్చర్యపోతున్నట్లుగా అంది. నీ జీతం నా జీతం ఏమిటి? పెళ్ళయ్యాక ఇద్దరూ సంపాదించేది ఇంటి కోసమేగా. డబ్బు ఒక చేతి మీద ఖర్చు పెడితే ఐడియా ఉంటుంది. దీనికెంత ఖర్చు అవుతుందని. మన ఖర్చులకి కంట్రోల్ ఉంటుంది. జయంతి ధోరణికి కోపం వస్తున్నా ఆమెని సమాధానపరచకపోతే తిక్క జవాబులు చెప్తుందని సౌమ్యంగానే అన్నాడు. జయంతికి ఏం అనాలో జవాబు తట్టనట్టు ఒక్క నిమిషం ఊరుకుంది. అంటే నా జీతానికి మీరు ప్లాన్ వేస్తారన్నమాట. చూస్తుంటే నా జీతం కోసమే పెళ్లి చేసుకున్నట్లుంది మీరు అక్కసుగా అంది ఉక్రోషంగా చూస్తూ. మరి కాకపోతే మరేమిటి? అనాలోచితంగానే చటుక్కున అనేశాడు శేషగిరి ఆవేశంలో. వెంటనే జయంతి వంక చూసి సరిదిద్దుకుంటూ ఈ రోజుల్లో ఉద్యోగస్తురాలైన భార్య కావాలనుకోవడం మరెందుకు? ఒక జీతంతో ఇల్లు గడవకే కదా. అందులో నాలాంటి బాధ్యతలున్న వాడికి నిజాయితీగానే ఒప్పుకున్నట్లుగా అన్నాడు. అంటే మీ ఫ్యామిలీ బాధ్యతల కోసం నా జీతం కూడా ఖర్చు చేస్తారా? నిలదీసింది. పెళ్ళయ్యాక ఈ ఇల్లు నీది, ఈ బాధ్యతలు నీవీను. నీది నాది అంటూ వేరే ఏం ఉండకూడదు. అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. డబ్బు కోసం డబ్బు కావాలి కనుక నీ ఇల్లు నీ సంసారం నీది నాది తేడాలుండకూడదని మహా చక్కగా చెప్తున్నారు. కానీ ఇంట్లో మీరంతా ఈ ఇంట్లో నేనేదో పరాయిదాన్నయినట్టే చూస్తున్నారు. అసలు ఈ ఇల్లు నాది అన్నట్టు మీరైనా నాకు భరోసా కలిగిస్తున్నారా? మీ వాళ్ళు నన్ను ఈ ఇంట్లో ముఖ్యమైన మనిషిగా చూస్తున్నారా? దమయంతి వాళ్ళింట్లో చూడండి. దాన్ని అందరూ ఎంత ఆప్యాయంగా, అభిమానంగా చూస్తున్నారో. అలా ఉంటే ఎవరికన్నా ఇది నా ఇల్లు అనిపించి అడగక ముందే ఎవరన్నా ఏమన్నా చేస్తారు రెట్టించింది. అవును దమయంతి ఆ ఇంట్లో ఎలా ఉందో గోపాలకృష్ణ చేతికే అంతా పెత్తనం ఇచ్చింది. నీవు అలా ఉంటే నిన్ను బాగానే చూస్తారు ఇక్కడైనా. అతనంతకంటే రెట్టించి గట్టిగా అన్నాడు. అంత డబ్బు తెచ్చి చేతిలో పెడితేనే ఆప్యాయతన్నమాట హేళనగా అంది. అలా అనలేదు. నీ నా అని తేడా లేకుండా పెళ్ళయ్యాక ఇది నా ఇల్లు, వీళ్ళు నా వాళ్ళు అని అలా మీ చెల్లెల్లా నీవు అనుకో అని చెప్తున్నాను. నీవు కలివిడిగా ఉంటే వాళ్ళు నీతో చనువు పెంచుకుంటారు. అంటీ ముట్టనట్లుంటే నీ చుట్టూ అభిమానంగా తిరగమంటే ఎవరూ తిరగరు. మనల్ని బట్టే ఉంటుంది అంతా. ఇదంతా సరే అవసరమైన టాపిక్స్లోకి వెళ్ళొద్దు. అనవసరమైన టాపిక్స్లోకి వెళ్ళొద్దు. మనం డబ్బు గురించి మాట్లాడుతున్నాం. నీ జీతం నా జీతం కలిస్తే గాని ఈ ఇల్లు మేనేజ్ చెయ్యలేను. అంచేత నీ డబ్బు బ్యాంకులో దాచుకుంటానంటే కుదరదు అని ముందే చెప్తున్నాను నిష్కరంగా అన్నాడు శేషగిరి. జయంతి మొహం ఎర్రబడింది.
దేనికి కావాలో, ఎంత కావాలో చెప్పండి. డ్రా చేసి తెస్తాను రేపు. జయంతి పట్టుదలగా అంది. అంటే దేనికి కావాలో చెప్తే ఆలోచించి ఇష్టమైతే ఇస్తావా? లేకపోతే ఇయ్యవా? ప్రతిదానికి నేను నీ ముందు చెయ్యి చాపాలా? చెయ్యి చాపక్కర్లేదు. దేనికి కావాలో చెప్పండి. తెలుసుకునే హక్కు నాకూ ఉందిగా మీ భార్యగా. అసలు పెళ్ళయ్యాక ఏ మగాడికైనా జీతం తెచ్చి భార్యకిస్తాడు ఇల్లు నడపడానికి. అది కాకపోగా నా డబ్బు మీరు డిమాండ్ చేయటం ఏమిటి? మీ జీతం నాకివ్వండి. ఖర్చులు నేను చూస్తాను. నాకు ఆ మాత్రం తెలుసు. అన్నీ నీ చేతికిస్తే చిప్ప చేతికిస్తావు నెల రోజులలో. నీ ఖర్చులు, నీ వేషాలు, దుబారాలు చూస్తున్నాగా. డబ్బంటే నీకసలు వల్లుపై తెలియదు. నీకిస్తే అయినట్టే ఈ సంసారం. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉండి జల్సా చేసినట్లు ఇప్పుడు కుదరదు. ఈ ఇంట్లో చాలా ఖర్చులున్నాయి. నాకు చాలా బాధ్యతలున్నాయి. అన్నీ వివరంగా ప్లాన్ చేస్తే కానీ నాకు కుదరదు. శాంతి పెళ్ళికి ఇప్పటి నుండి ప్లాన్ చేసి దాచాలా? అంటే మీ బాధ్యతల కోసం నేను కష్టపడి సంపాదించింది ఇవ్వాలా? ఇద్దరి జీతాలు ఖర్చు పెట్టేస్తే రేపు మనకో ఇల్లు, పిల్లలు, ఖర్చులు వీటన్నింటికి ఎక్కడ నుంచి వస్తుంది? ఇన్నాళ్ళు మీ జీతంతో సరిపెట్టారు గదా! ఇప్పుడు అలాగే జరగనీయండి. ఇదివరకులాగే జరగనీయటానికి నిన్నెందుకు పెళ్లి చేసుకోవడం? ఇంకో మెంబరు ఎక్కువవడానికా? జయంతి మాటలతో శేషగిరి కోపం పట్టలేకపోయాడు. ఆమె జీతంతో ఏమేం చేయాలో ప్లాన్ వేసుకున్న అతనికి జయంతి డబ్బివ్వననడంతో ఆగ్రహం పట్టలేకపోయాడు. ప్రతి దానికి ఆర్గ్యుమెంట్లు లేకుండా ఏదీ జరగదు. జయంతితో కొరకరాని కొయ్యలా ఉన్న భార్య ఇంత కొత్తలోనే ఇలా ఉంటే రేపు ఎలా వేగడం? మొదట్లోనే కంట్రోల్లో పెట్టకపోతే నెత్తికెక్కి తొక్కుతుంది. పళ్ళు కొరుక్కున్నాడు. అంటే ఉద్యోగం చేసే పెళ్ళాన్ని జీతం కోసం కావాలని చేసుకున్నారు. అంతేగా రెట్టించింది జయంతి. అంతే అంతే నీ ఉద్యోగం చూసే చేసుకున్నాను. లేకపోతే నిన్నెందుకు చేసుకోవడం? ఏ రంభవా ఊర్వశివా నీ అందానికి పడిపోయి చేసుకోవడానికి? నీ ఉద్యోగం లేకపోతే నిన్ను చేసుకోకుండా ఏ 50,000 లక్ష కట్నం పుచ్చుకొని ఇంకొకర్తిని శుభ్రంగా చేసుకునేవాడిని. జయంతి పెడసరం ధోరణితో కసిగా ఉన్న శేషగిరి జయంతిని హర్ట్ చేయాలనే కసిగా అన్నాడు. జయంతి మొహంలో రంగులు గబగబా మారిపోయాయి. ఒక్క క్షణంలో మొహం నల్లబడింది. మరుక్షణంలో ఎర్రబడింది. ఆ అవమానం తట్టుకోవడం కష్టం అయింది ఆమెకి. మింగేసేట్లు చూసింది. సిగ్గు లేకుండా ఆడదాని డబ్బు కోసం పెళ్ళాడాను అని చెప్తున్నారు. గొప్పగా పెళ్ళాన్ని పోషించలేనివాడు పెళ్ళెందుకు చేసుకోవాలి పెద్ద మొగోడిలా? తను ఏం తక్కువ తినలేదన్నట్టు అని కసి తీర్చుకుంది. వెధవది. కట్నం అయితే మహా అయితే 50,000 లక్ష వస్తుంది. అదే నన్ను చేసుకుంటే నెలకి అధమపక్షం 10,000 వేసుకున్నా ఏడాదికి 1,00,000 దాటుతుంది. రాబడి అని లెక్కలు వేసుకుని ఉంటారు. పాపం ఎకసెక్కంగా అంది. అవును వేసుకున్నాను. నేనేం కాదనడం లేదు. డబ్బు కావాలి నాకు. డబ్బు సంపాదించే భార్య కావాలి నాకు. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? అరిచాడు. అతను అన్న తీరు చూసేసరికి తిక్క మరింత పెరిగింది. డబ్బు కోసం చేసుకున్నానని మొహం మీదే చెప్తున్నాడు. ఈ డబ్బు నీ చేతికి రానియను చచ్చినా. మొగుడని అథారిటీ చేసి తన సంపాదన మీద హక్కు ఉందని చూపాలనుకుంటున్నాడేమో. చచ్చినా అది జరగనీయను. నేను చచ్చినా అలా లొంగను. నా గురించి తెలియదు పాపం అనుకుంది జయంతి. జయంతి నేను మళ్ళీ మళ్ళీ చెప్పను. నీ జీతం తెచ్చి నాకు ఇవ్వాలి. నీ ఖర్చులకి ఉంచుకొని నీ కార్డ్స్ అన్నీ పోగా మిగిలింది తెచ్చి ఇవ్వాలి. ప్రతి నెలా ఓ సీను చెయ్యాలని చూడకు. శేషగిరి నిష్కర్షగా చెప్పాడు. జయంతి దెబ్బతిన్న దానిలా చూసి ఇవ్వకపోతే అని వ్యంగ్యంగా అంది. శేషగిరి చురుగ్గా చూశాడు. ఏదో అనాలనే కోపంతో. డబ్బు ఇవ్వకపోతే తిండి పెట్టరు కాబోలు. నా తిండికి డబ్బు ఇచ్చుకొని ఇక్కడెందుకు తినడం? ఏ హోటల్లోనో దర్జాగా తినొచ్చు. వాదన పెరగడానికి ఆజ్యం పోసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. జయంతి ఏం చేసింది, ఏ నిర్ణయం తీసుకుంది అన్నది చూద్దాం. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.